వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను మీ సుమలత. భక్తి సమాచారంలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం యుగ యుగాలు చరిత్ర కలిగిన పంచ మాధవ క్షేత్రాలలో ఒకటైన శ్రీ కుంతి మాధవ క్షేత్రంలో ఉన్నాం. ఈ మాధవాన్ని కుంతీదేవి పూజించడం వల్ల స్వామి వారికి కుంతి మాధవుడు అని పేరు వచ్చింది. ఇక్కడ స్వామి వారిని ఇంద్రుడు ప్రతిష్ఠించాడు. మరిన్ని విశేషాలను ఆలయ పండితులను అడిగి తెలుసుకుందాం. శ్రీమత్పీఠపురాధినాథ కథితం కుంతీ సతీ పూజితం ప్రాజ్ఞే పంచషు మాధవేషు గదితం శ్రీభూగరుత్మచ్యుతం దివ్యశ్రీయదశావతార విలసత్ తత్తోరణినోజ్వలం కుంతీ మాధవోభ్యచక్రజలరుటు కౌమోదకీర్తిం భజే. శ్రీ భూసమేత శ్రీ కుంతీమాధవ స్వామి వారు కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని పిఠాపురం గ్రామంలో వేయించేసినటువంటి పంచమాధవ దివ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీభూ సమేత శ్రీ కుంతీమాధవ స్వామివారి దేవస్థానం. ఈ స్వామివారు పూర్వం కృతయుగంలో దేవేంద్రుడి చేత ప్రతిష్ఠ చేయబడ్డారు. దీనికి కారణం ఏంటయ్యా అంటే, పూర్వం వృత్రాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని దేవేంద్రుడు తన యొక్క వజ్రాయుధంతో సంహరించడం చేత ఆయన ఈ పంచమహాపాతకాలు పట్టుకుని ఈ పంచమహాపాతకాల నుంచి విముక్తుడు అవ్వటానికి నీటి లోపల దాముకున్న సందర్భంలో శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారం నాదుడి చేత 5 మాధవుల్ని భారతదేశం మొత్తం మీద ప్రతిష్ఠ చేయవలసిందిగా చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో దేవేంద్రుడు భారతదేశం మొత్తం మీద ఏకకాలంలో 5 మాధవులను ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాశీలో బిందు మాధవ స్వామి, ప్రయాగ వేణీ మాధవ స్వామి, మలబార్ సుందర మాధవ స్వామి, రామేశ్వరం సేతుమాధవ స్వామి, పీఠికాపురం మాధవ స్వామి, ఇలా 5 మాధవుల్ని ఏకకాలంలో దేవేంద్రుడు ప్రతిష్ఠ చేయడం అనేటువంటిది జరిగింది. తరువాత ద్వాపరంలో కుంతీదేవి పాండవులు లాక్షాగ్రహం అంటే లక్కయ్యలు తగులబడిపోయిన తర్వాత ఏకచక్రపురం వెళ్ళిపోతూ కృష్ణాను ఉండగా కూడా ఏంటయ్యా ఈ కష్టాలను ప్రార్థన చేస్తే అప్పుడు స్వామివారు కనిపించి, అత్తానే ఇక్కడ మాధవ రూపంలో వెలిసి ఉన్నాను కాబట్టి అర్చించమని చెప్పగా కుంతీదేవి పాండవులు ఇక్కడికి వచ్చి స్వామివారిని పూజించి తరించారు. ఈ విషయాన్ని కాశీలో భిక్షాటన చేస్తున్నప్పుడు భిక్ష దొరక్క కాశీపట్టణాన్ని శపించబోయినటువంటి వ్యాసుడిని అక్కడ విశ్వనాథుడు ఇక్కడ ద్రాక్షారామం వెళ్ళమని చెప్పగా ఆయన మార్గమధ్యంలో స్వామివారిని దర్శించి ఇక్కడ స్వామివారి యొక్క పూర్వవృత్తాంతమంతా కూడా దివ్య దృష్టితో కాంచి స్వామివారిని వర్ణన చేశారు. శ్రీమత్పీఠ పురాధినాథ గదితం కుంతీ సతీ పూజితం ప్రాజ్ఞే పంచషు మాధవేషు గదితం శ్రీ భూ గరుత్మచ్యుతం దివ్యశ్రీయ దశావతార విలసత్ తత్తోరణీనోజ్వలం కుంతీ మాధవం అభ్యశక్తి జరటు కౌమోదకీర్తిం భజేని స్వామివారి యొక్క వర్ణన అనేటువంటిది చేయడం జరిగింది. స్వామి, నువ్వు దేవేంద్రుడి చేత ప్రతిష్ఠ చేయబడ్డావు, రాముడు నిన్ను పూజించాడయ్యా, కుంతీదేవి పాండవులు కూడా నిన్ను పూజించి ధరించారు. నీకు అటు ఇటు కూడా 2 శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో శిలామగడ తోరణంపై దశావతారాలతో పీఠమందు గరుత్మంతుడిని కలిగి నువ్వు వెలిసి ఉన్నావా కుంతీ మాధవ అని వ్యాసుడు కీర్తించడం చేత ఈ పీఠికాపురం గ్రామంలో స్వామివారిని కుంతీ మాధవ స్వామిగా ఇక్కడ భక్తులచే కొనియాడబడుతున్నది. తర్వాత 17వ శతాబ్దంలో ఆ రాజావారు ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణాన్ని గావించడం అనేటువంటి జరిగింది. తరువాత ఇక్కడ స్వామివారికి విశేషమైనటువంటి అర్చనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ త్రికాలార్చన వైఖాన సాగమం ప్రకారంగా నిర్వహించబడుతుంది. దీనిలో భాగంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు, మొట్టమొదటిగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవాలు మాఘమాసంలో భీష్మ ఏకాదశి రోజు స్వామివారికి కళ్యాణోత్సవం జరిపించడం, వార్షిక కళ్యాణాలు జరుగుతూ ఉంటాయండి. తర్వాత మనకి మాఘ పౌర్ణిమ నాడు స్వామివారి ఇక్కడి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉప్పాడ గ్రామం అనేటువంటిది ఉంది. ఈ ఉప్పాడ గ్రామంలో సముద్ర తీరంలో స్వామివారికి చక్రస్నానం గావించడం, అక్కడ ప్రసాద వితరణ చేయడం అనేటువంటిది కూడా పరిపాటిగా జరుగుతున్నది. తరువాత స్వామివారికి పాడ్యమి నాడు ఇక్కడ పౌళింపోత్సవం అనేటువంటిది, పుష్పోత్సవం అనేటువంటిది నిర్వహిస్తాము. అప్పుడు అమ్మవారిని శయనాలంకారంలో ఏర్పాటు చేయటం, ఇక్కడ భక్తులందరూ కూడా ఆ రోజున వచ్చి స్వామివారిని దర్శించుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. ఇది మాఘమాసంలో స్వామివారి యొక్క వార్షిక కళ్యాణోత్సవాల వివరాలు. తదుపరి మనకి ఇక్కడ ధనుర్మాసం అనేటువంటిది ఒకటి బాగా విశేషంగా జరుగుతుంది. ధనుర్మాసంలో ఈ భారతదేశం మొత్తం మీద ఎక్కడా కూడా స్వామివారికి పూర్ణాభిషేకం అనేటువంటిది ఉండదు. అన్ని చోట్ల కూడా ధనుర్మాసంలో పూజలు మాత్రమే జరుగుతాయి. కానీ మాకు అనుసృతంగా ఇక్కడ ఏంటంటే స్వామివారికి పూర్ణాభిషేకం ప్రతిరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకి స్వామివారికి పూర్ణాభిషేకం చేయడం, అనంతరం అమ్మవారికి శ్రీచూర్ణర్చనలు, తర్వాత దౌడవేద ప్రబంధ పారాయణ, తర్వాత అమ్మవారి యొక్క గ్రామోత్సవం, తీర్థప్రసాద వినియోగం అనేటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ విశేషంగా జరుగుతూ ఉంటాయండి. తర్వాత ఈరోజు
కార్తీక పౌర్ణిమ సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున స్వామివారికి పౌర్ణాభిషేకం అనంతరం సహస్రనామార్చన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. తర్వాత తీర్థప్రసాద వినియోగం కూడా ఈరోజు ఉదయం ద్రవిడ ప్రబంధ పారాయణ అనంతరం ఆ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అలాగే ఈరోజు సాయంత్రం కార్తీక పౌర్ణిమ పురస్కరించుకుని స్వామివారి యొక్క దేవాలయంలో విశేషమైనటువంటి దీపాలంకరణ సేవ అనేటువంటిది జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరినీ కూడా భక్తులందరూ వచ్చి స్వామివారిని తిలకించి ఈ యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులకు కృపకు పాత్రలు కావాల్సిందిగా భక్తులందరినీ కోరడం జరుగుతుంది. ఒకసారి దండ జరుగుతుంది.